శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట 147వ కీర్తన మొదటి పల్లవిలోని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ప్రియులారా చూడండి, ఇక్కడ మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది అనే మాట ఆలోచిస్తే, ఎందుకు మన దేవునికి స్తోత్ర గీతం పాడాలి, స్తోత్రగానం చేయాలి, ఆయన స్తుతించి మహిమపరచాలి, ఆయనను ఎందుకు ఆరాధన చేయాలి అనే ప్రశ్నకి లెక్కలేనన్ని సమాధానాలు మనకు దొరకవచ్చు. ఎందుకంటే ఎందుకు అనే మాటకు అర్థమేంటి? సృష్టికర్తయే ఆయన అయినప్పుడు, బలవంతుడైన దేవుడు ఆయన అయినప్పుడు, నిర్మాణకుడైన ప్రభు ఆయన కదా అన్నప్పుడు ఎందుకు అనే మాటకు అర్థమే లేదు. కాకపోతే మనం ధ్యానించుకొనవలసిన, తలపోసుకొనవలసిన కొన్ని అనుభవాలు, వాటిల్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. దాని కొరకే ఈ ప్రశ్న మనం వేసుకుంటే దానికి అనేక సమాధానాలు మనకు దొరుకుతాయి. అందులో ఎన్నో పాఠాలు మనకు లభ్యమవుతాయి. ఇక్కడ ఆయన స్తుతించండి. ఎందుకు స్తుతించాలి అంటే, లేఖనాల్లో మనం చదివినప్పుడు ఆయన ఎలాంటివాడు, ఎందుకు ఆయన స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు అనంటే, మన దేవుడు చూసుకునే దేవుడు అంటండి. ఒకసారి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్పాడు, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించే పర్వతం మీద నాకు నీవు బలి అర్పించాలి అన్నప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడలేదండి. ఉదయాన్నే లేచాడు, తన భార్యకు కూడా చెప్పలేదు. కట్టెలు, కత్తె, నిప్పు తీసుకున్నాడు, పనివాళ్ళని తీసుకున్నాడు. ఏ కుమారుని అయితే దేవుడు బలి అర్పించమన్నాడో ఆ కుమారుని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ చరిత్ర మనందరికీ కూడా బాగా తెలిసిన చరిత్ర.
ఆ తర్వాత ఆయన మౌర్య దేశంలో దేవుడు చూపించే పర్వతం మీదకి వెళ్ళాడు. ప్రియులారా, ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు తమ కుమారుడైన ఇస్సాకు అబ్రహాముని ఒక ప్రశ్న అడిగాడండి. ఆ ప్రశ్న నిజంగా హృదయాన్ని తొలిచివేస్తుందండి. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు చేతిని పట్టుకుని వెళుతున్నాడు. అమాయకంగా అడుగులు వేస్తున్నాడు ఇస్సాకు. విషయం తెలియదు కదా. ఇంకా కాసేపట్లో నేను చనిపోబోతున్నాను, నా తండ్రి నా మీద కత్తెత్తబోతున్నాడు, నేను తునాతునకలుగా మార్చబడిపోబోతున్నాను, నన్ను దహించబోతున్నాడు అనే విషయం వాస్తవంగా ఇస్సాకుకు తెలియదండి. ఒకవేళ బలి అంటే తెలిసి ఉండవచ్చు, బలి పశువును ఎలా వధిస్తారో తెలిసి ఉండవచ్చు, కానీ ఆ బలి పశువు తానేనని ఇస్సాకుకు తెలియదు. అమాయకంగా ఆ చిన్న వయసులో ఆ మాట అంటున్నప్పుడు మరి తండ్రి హృదయమైన అబ్రహాము హృదయం మరి ఎలాగా దాన్ని సహించగలిగాడు అనేది మనం మాటలతో వర్ణించలేమండి. అమాయకంగా ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముని, నా తండ్రి. అలాగంటే అబ్రహాము, ఏమి నా కుమారుడా అన్నాడట. వెంటనే ఇస్సాకు అడుగుతున్నాడు, కట్టెలు ఉన్నాయి, కత్తె ఉంది, నిప్పు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, మనం సిద్ధంగా వచ్చాం, కానీ ఆ బలి ఇవ్వడానికి బలి పశువు ఎక్కడా అన్నప్పుడు గుండె పగిలిపోయి ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ బలి పశువు నీవే అని చెప్పడానికి ధైర్యం కావాలి. వాస్తవంగా నేను ఒక మాట చెప్తానండి. అబ్రహాము బలి పర్వతం మీదకి వెళ్ళి ఆ బలిని అర్పించడానికి కట్టెలు పేర్చి కట్టెల మీద కుమారుణ్ణి పెట్టాడు అని చదువుతాం. కానీ ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో ఆ మాట చెప్పాడో ఆ మరుక్షణమే అబ్రహాము మనసులో ఇస్సాకు చచ్చిపోయాడండి. అబ్రహాము మనసులో ఆనాడే ఆ క్షణమే ఇస్సాకుని బలిగా అర్పించేశాడండి. అలా అర్పించకపోతే, అబ్రహాము మనసులో ఇస్సాకు చనిపోకపోతే అబ్రహాము అడుగులు వేసేవాడు కాదు, అందాక వెళ్ళేవాడు కాదండి. అందుకే ధైర్యంగా గుండె నిబ్బరంతో చెప్పాడు అబ్రహాము ఇస్సాకుతో, ఆ బలి పశువుని మన దేవుడే చూసుకుంటాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 7వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. చూచుకొనినని చెప్పెను. ఆయన చూసుకుంటాడు. నేను ఆయనకు భయపడడమే నాకు తెలుసు. దీని అంతరంగంగా అబ్రహాం మనసులో ఉన్న మాటలను మీతో చెప్తున్నానండి. నేను ఆయనకు భయపడడమే నేర్చుకున్నాను, ఆయనకు శిరస్సు వంచడమే నేర్చుకున్నాను, ఆయన మాటకి విధేయుడు నవ్వడమే నేను నేర్చుకున్నాను. మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. ఎంత గొప్ప మాట! ఇప్పుడు చూడండి, ఆయన చూసుకుంటాడనే మాటలో ఎంత ధీమా ఉంది, ఎంత ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది. మీరు ఆలోచించండి. నేను ఆయన చెప్పిన మాటను అంగీకరించినప్పుడు, ఆయన ఆజ్ఞకు శిరస్సు వంచినప్పుడు, ఆయన చిత్తానికి నేను విధేయుడనైనప్పుడు నా కార్యాలు ఆయన ఎందుకు చూసుకోడు? ఆయన చూసుకుంటాడు. నిజమే. ఈ చరిత్ర మీరు తర్వాత చదవండి. ఆ చిన్నవాని మీద నీవు చేయవేయకు అన్నాడు. మరి అలా అన్నప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలి అనేది అబ్రహాము బాధ్యత కాదు. ఏమి చేయాలనో అది చూయించేది దేవుని బాధ్యత. నా ప్రియమైన సహోదరులారా, మనం ఆయన ఆజ్ఞకు లోబడిన వారమైతే, ఆయన చిత్తానికి లోబడిన వారమైతే, ఆయన ఆశను గుర్తించిన వారమైతే, ఆయన మాటకు విలువించిన వారమైతే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడా, అది ఎక్కడా, ఇది ఇప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి, ఇది ఎలా కలుగుతుంది, అది ఎలా వస్తుంది, ఈ సమస్యలకు తావే లేదండి. మొదట నా నీతిని వెతకండి, ఆ తర్వాత మీ నిధులను నేను నింపుతాను అన్నాడు ఆయన. ఆయన నీతిని మనం అనుసరించడం, ఆయన ఆజ్ఞకు మనం లోబడడం, ఆయన మాటకు ఘనతనివ్వడం మనం నేర్చుకుంటే ఆయన చూసుకుంటాడు. ఏదైనప్పటికీ, నీ ఉద్యోగ విషయమా, నీ వ్యాపార విషయమా, నీ చదువుల రంగమా, నీ కుటుంబపు విషయమా,
ఏదైనప్పటికీ కూడా మీరు తలగొక్కోకండి, ఓ జుట్టు పీక్కోకండి, ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇది ఎలా చేస్తాం, అదే ఎలా చేస్తాం, ఇది ఎలా జరుగుతుంది, అదే ఎలాగ జరగాలనో ఆయనకు తెలుసండి. ఆయన చెప్పింది మనం చేయగలిగితే, ఆయన వాక్యాన్ని మనం అనుసరించగలిగితే, ఆయన ఉపదేశాన్ని గనక మనం శిరస వహించగలిగితే ఆయన చూసుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల మీద విరుచుకుపడిన శత్రువులను ఆయన చూసుకున్నాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ, దూషణ మాట్లాడుతూ అవమానపరిచిన రాజులను ఆయన హతమార్చాడు. చరిత్రలు ఎన్నో కూడా మన ఎదుట ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మన సమస్యలు ఆయనకి పెద్ద లెక్కేమి కాదు, పెద్ద శక్తి కలిగినవేమీ కాదు. ఏ సమస్యనైనా ఇట్టే ఆయన పరిష్కారం చూపిస్తాడు, గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు. అన్నీ ఆయన చూసుకుంటాడండి. ఇంకా మీరు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. వీళ్ళు అంటుంటారు, మరి ఇలా ఉంది పరిస్థితి, అది ఎలా చేస్తావు, ఇది ఎలా చేస్తావు, పిల్లల విషయం ఏం చేస్తావు, వాళ్ళకి ఇంకా వివాహాలు కాలేదు, వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా పెళ్లి చేయలేదు, లోకస్తులు అంటుంటారండి. మనం ప్రభువుని ఎరిగాము, ఆయన మాటకు శిరస్సు వచ్చాము, ఆయన మీద ఆధారపడ్డాము, ఆయననే నమ్ముకున్నాము, ఆయన చూసుకుంటాడు. అంతే. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. మనం ఆయన స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఆయన స్తుతించుట మంచిది, ఎందుకంటే ఆయన చూసుకునే దేవుడు. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, ఆయన హెచ్చించు దేవుడు అంటండి. స్తోత్రం కలుగునుగాక. హెచ్చించు దేవుడు. అందరిలాగా మనల్ని ఉంచే దేవుడు కాదు, అందరిలో మనల్ని కూడా కలిపి నడిపించేవాడు కాదు. లోకస్తుల వల్ల మనల్ని కూడా ఆయన అందరితో కలిపేసి అలాగా పోనిచ్చేవాడు కాదు. మనల్ని ఘనపరచు దేవుడు, హెచ్చించు దేవుడు. పిల్లల దేవుడు ఎప్పుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని కోరుతాడు. కానీ అక్కడికి మనం వెళ్ళడానికి యోగ్యతనే కోల్పోతుంటాము. ఎప్పుడు దేవుడు తగ్గు స్థితిలో మనం ఉండాలని, ఏదో బలహీనులమై ఉండాలని, ఆ స్థితిలోనే మనం ఉండిపోవాలని ఎప్పుడు కోరుకోడండి. అంచెలంచెలుగా దీవించబడాలని కోరుకుంటాడు. మీరు లేఖనాల్లో చదువుతారు కదండి, 30 అంతలు గాను 60 అంతలు గాను, అంటే 30లో స్థిరపడిపోమని కాదు, 30 అంతలు 60 అంతలు 60 అంతలు 100 అంతలు ఆ ఎక్కి వచ్చే అనుభవం, ఆ అభివృద్ధి చెందే అనుభవం మనలో కోరుతున్నాడు ఆయన. ఆదిలో కూడా మనం చూస్తానండి, ఆయన ఆశీర్వదించేటప్పుడు అన్నాడు, మీరు ఫలించండి, మీరు ఫలించండి. ఆ ఫలభరితమైన జీవితం, ఆ అభివృద్ధికరమైన అనుభవాలు, ఆ హెచ్చించే ఆ ఘనతాస్పదమైన అనుభవాలు ఆయన మనలో కోరుకుంటున్నాడు. మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అయితే ఎప్పుడు ఆ హెచ్చింపు, ఆ ఘనత మనకు కలుగుతుందంటే, చూడండి, కీర్తనల గ్రంథంలో ఆ మాట మనం చదువుతాము. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ చరణాన్ని మనం చదివితే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రియులారా చూడండి, హెచ్చగునట్లుగా ఎలా? నీ చెలికాండ్లందరికంటే, అందరితో కాదండి, వారందరికంటే హెచ్చగునట్లు. ప్రియులారా చూడండి, మనల్ని ఎంతమందిలో ఉన్నా మనం అంతమందిలో మనం హెచ్చించబడాలి అనే దైవ ప్రణాళిక చూడండి. ఎంతమందిలో మనం పనిచేస్తున్నా, ఎంతమందిలో మనం నిలబడి ఉన్నా, ఎవరి మధ్య మనం జీవిస్తున్నా, వాళ్ళ మధ్యలో మనం హెచ్చించబడాలి. మన దేవునికి ఘనత కలగాలి, మన దేవునికి మహిమ కలగాలి. ఆ రీతిగా మనల్ని ఆయన హెచ్చించాలని కోరుతున్నాడు. ఆ హెచ్చింపునకు కావలసిన యోగ్యత, అర్హత మనలో ఉన్నదా లేదా అని మనం పరిశీలించుకుంటే చాలు. మనం అడగాల్సిన అవసరం లేదు. నన్ను హెచ్చించు, నన్ను హెచ్చించు, నన్ను హెచ్చించు, నన్ను హెచ్చించు, నన్ను గణపరచు, నన్ను గణపరచని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ ఘనతకి, ఆ యొక్క మెప్పుకి, ఆశీర్వాదానికి మనం యోగ్యులమైతే తప్పనిసరిగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. చూడండి, ఒక ఐశ్వర్యవంతుడైన తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ ఐశ్వర్యవంతుడైన తండ్రిని నన్ను చదివించు, నన్ను చదివించు, నన్ను చదివించు అని అడగాల్సిన అవసరం లేదు.
ఆ జ్ఞానము, ఆ చదువు మీద ఆసక్తి నీకుంటే ఆ తండ్రి నిన్ను ఎంత చదివించాలనో, ఏ స్థితికి తీసుకుని వెళ్ళాలనో ఆ స్థితికి తీసుకుని వెళ్తాడు. ఆయనకి తక్కువేంటి? ఆయన్ని మరలా అడగాలనా నన్ను చదివించు, నన్ను గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళమని? లేదండి. ఆ శ్రద్ధ మన దగ్గర ఉంటే చాలు. ఆ రీతిగానే దైవ దీవెనకు దేవుడు మనల్ని హెచ్చించడానికి యోగ్యతని, అర్హతని మనం కలిగి ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకొని ఆ స్థితికి మనం ఎక్కరాగలిగితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈ వాక్యంలో మనం గమనిస్తున్నది ఏంటంటే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని లేక భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఈ స్థితి, ఈ అర్హత మనకు ఉండాలండి. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించడం. లోకంలో ఈ రోజున మన కళ్ళకు కట్టొచ్చినట్లుగా కనబడుతుంది. మనం వెతకాల్సిన అవసరం లేదు భక్తిహీనతని. నాకు కనిపించట్లేదు, నేను వివేచించలేకపోతున్నాను, నేను యోచించలేకపోతున్నాను, నేను గమనించలేకపోతున్నాను అనడానికి లేదండి. ఒకవేళ నీతిని వెతకవలసి వస్తుందేమో కానీ భక్తిహీనతను వెతకాల్సిన అవసరం లేదు. మనం వెళుతుంటే మన కాళ్ళకు అడ్డం పడేదే భక్తిహీనత. మన యాత్రను ఆపివేయాలని పూనుకున్నదే భక్తిహీనత. మన విశ్వాసాన్ని ఒమ్ము చేయాలని పూనుకున్నదే భక్తిహీనత. దాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఈరోజు కుటుంబాలలోనైనా, రక్త సంబంధికుల మధ్యలోనైనా, సమాజంలోనైనా మనకు ఆటంకంగా నిలిచిందే భక్తిహీనత కాదా? అబ్బో వీళ్ళు భక్తులంట, మేము భక్తులం కాదంట, వీళ్ళు దేవుడు వస్తాడంట, వీళ్ళని తీసుకెళ్ళిపోతాడంట, మేము మిగిలిపోతామంట. ఈ మాటలు మనం లోకంలో వినట్లేదా? వాళ్ళు ఎవరాళ్ళు? భక్తి లేని వాళ్ళ? ఎందుకు లేదు? భక్తి ఉంది. మరి ఏంటి వాళ్ళకి? అది భక్తిహీనత. దేవుడంటే తెలియక కాదు, కానీ దైవ కార్యాలంటే విశ్వసించరు. భక్తి అంటే లేక కాదు, భక్తిలో ఉన్న శక్తి ఉండదు. నా ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ లోకంలో నేను ఇలాంటి మాటలు మనం వింటుంటామండి. మేము భక్తి చేయట్లేదా? వారానికి ఒక సినిమా చూడట్లేదా? మేము కానుకలు ఇవ్వట్లేదా? సాయంకాలం వెళ్ళి ఫుల్గా తాగేసి రావట్లేదా? మేము క్రిస్మస్ పండుగ చేయట్లేదా? లేకపోతే చర్చిల్లో మేము పెద్దపీట మీద ఎక్కి ఘనతను వహించట్లేదా? మాకు లేదా భక్తి? వీళ్ళకి ఒక్కరికే వచ్చిందా? మడుగట్టుకొని ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని అబ్బో పళ్ళు బిగబట్టుకొని ఉన్నారు వీళ్ళు. అలా అంటుంటారండి. భక్తి లేక కాదు, ఉంది భక్తి, కానీ హీనమైన భక్తి. ఇలాంటి భక్తిహీనతని మనం ద్వేషించాలంట. నిజమే కదా, వాళ్ళకి లేని భక్తి మనకు వచ్చిందా? వాళ్ళంతా మనకంటూ ముందు నుంచి భక్తి చేస్తున్నారు. మరి వాళ్ళంతా కలిసిమెలిసి సమాజంలో బ్రతకట్లేదా? మనం ఎందుకు ఎంత భక్తి చేయాలి అని అనుకుంటే ఏమీ లేదు, అయిపోయింది. వాళ్ళతో నాకేంటి పని? నేను నా దేవుడు, నేను నా తండ్రి, నేను నా ప్రభువు. కోటి మంది మధ్యలో నేను ఉన్నప్పటికీ నేను నా ప్రభువే, కానీ ఈ కోటి మందితో నాకు అవసరం లేదు. లక్షల మంది మధ్యలో నేను ఉన్నప్పటికీ నేను నా ప్రభువు, అంతేకాని ఈ లక్షల మందితో నాకు అవసరం లేదు. ఎప్పుడైతే ఆ నీతిని మనం ప్రేమించి నీతియుక్తమైన ప్రవర్తనని కలిగిన వారమై ఉంటామో, ఆ చెలికాళ్ళందరికంటే మనం హెచ్చగునట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడటండి. మన దేవుడు ఎవరు? ఆయన హెచ్చించు దేవుడు. అందుకే ఆయనకు స్తోత్రగానము చేయుట మంచిది, ఆయన స్తుతించుట మంచిది. ఎందుకంటే మన చెల్లికాళ్ళందరికంటే ఆయన మనల్ని హెచ్చించువాడు. నా ప్రియమైన సహోదరులారా, మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ధనము, బలము కాదు, కానీ ఆ సర్వశక్తి కలిగిన దేవుని దృష్టి మన మీద ఉండాలి. ఆయన మన యథార్థతను గుర్తించి గమనించాలి. మరెవరో గుర్తించాల్సిన అవసరం లేదు. నా యథార్థతను వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. నేను ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా, ఇంత పవిత్రంగా ఉంటే ఎవరో నన్ను కనపరచట్లేదు. ఎవరో కనపరచాల్సిన అవసరం లేదు. లేఖనంలో మనం చదువుతామండి ఎబ్బేజును గురించి. అతని తల్లే అతనికి వేదన పుత్రుడని పేరు పెట్టి ఆమె లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ అతడు ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా యెహోవా అతనిని దీవించి తన సహోదరులందరికంటే అతడు గనుడగునట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించిన చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నామండి. ఎవరో గుర్తించాలి, ఎవరో మనం పట్టించుకోవాలని అవసరం లేదు. ఆయన దృష్టి మన మీద ఉంటే చాలు. అందుకే మనం పాడుకుంటుంటాం,
నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. ఆయన మనసులో మనం ఉంటే చాలదండి, ఆయన హృదయంలో మన జ్ఞాపకాలు ఉంటే సరిపోదండి. మనకేదో భోగభాగ్యాలు ఉండవలసిన అవసరం లేదు, ఎంతో సిరి సంపదలు ఉండవలసిన అవసరం లేదు, లేక లక్షల మంది మన వెంట రావాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో మన చిన్ని జ్ఞాపకం ఒకటి ఉంటే చాలండి. ఆ మాట అంటుంటేనే హృదయం ఉప్పొంగిపోతుందండి. ఆయన మనసులో మనం ఉంటే చాలు. ఆయన ఏ క్షణమైనా ఒక్క క్షణం మనల్ని గురించి ఒక్క జ్ఞాపకం అలా తలంచుకుంటే చాలు, మన జీవితం ధన్యమైపోతుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన నిన్ను హెచ్చించు దేవుడు. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే ఈ 147వ కీర్తన 3వ వాక్యంలో మనం చదివితే, ఆయన గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం. బాగు చేయువాడంట, కట్టువాడంట. ఏం బాగు చేస్తాడు, ఏం కడతాడు? గుండెను బాగు చేస్తాడు, గాయాన్ని కడుతాడు. ఎంత గొప్ప మాటలోనండి. పురులరా, నేను ఒక మాట అడుగుతాను. ఈ శరీరానికి ఏదైనా గాయం కలిగితే వైద్యుడు మరి వైద్యం చేయొచ్చు, కానీ గుండెకు గాయమైతే ఆ గాయాన్ని కట్టేవాడు ఎవరున్నారు? ఆ గుండెకు కలిగిన గాయమే గేయమై మన నోట ప్రతిధ్వనిస్తుంటే, ఆ మాటకి ఆ పాటకి మనసు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు? మోగబోయిన స్వరముతో మతి తప్పిన వేళ, మదన పడుతున్న వేళ, మార్గము కానరాని వేళ, నిస్సహాయపు పరిస్థితులలో నిలిచే నీడలేక నిలిచిపోయిన వేళ నేను ఉన్నాను అని వెన్ను తట్టి నడిపించే నాయకుడు ఎవరున్నారండి? సముద్రపు కెరటం కల్లోలాలను సృష్టిస్తే ఆ కల్లోలాల మధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కంటికి కనరాని ఆ నిశీధిలో ఓ చిన్న చిరుదీపమై వెలిగిన వాక్యపు వెలుగు గుండెను ఆవరించి, హృదయాన్ని ఆవరించి, చీకటిని తొలగించి, ధైర్యాన్ని పుట్టించి, ఆ రాత్రంతయు హృదయంలో దీపమై వెలిగిన ఆ వాక్యమే కదా ఈనాటికి జీవమై నిలిచింది. ఎవరున్నారండి మన గాయాన్ని కట్టేవాళ్ళు? మన హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరున్నారండి? గుండెకు కలిగిన గాయం బాధను కలిగిస్తే, ఆ బాధ శరీరాన్ని కృంగతీస్తుంటే, ఆ కృంగిన స్థితిలో నుంచి మనం లేపగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన తల్లిలా ఎత్తుకుంటాడు, తండ్రిలా మోస్తాడు, నీ గుండెని పరిశీలిస్తాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఏ విషయంలో నీవు అల్లాడిపోతున్నావో, తల్లడిల్లిపోతున్నావో, ఏ సందర్భాల్లో ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కృంగిపోయి ఉన్నదో, ఆయన ఆ హృదయ ఆవేదనను గుర్తిస్తాడు, క్షణంలో దాన్ని తొలగిస్తాడు. నా ప్రియ సహోదరులారా, నీ గుండె కోత ఎవరికి తెలియదు అని అనుకోవద్దు. నీ హృదయ ఆవేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడవద్దు. గుండె చెదరిన వారిని, ఏ ఏ విషయాల్లో నీ హృదయం చెదిరిపోయి ఉందో, ఏ ఏ విషయంలో నీ హృదయం అలసిపోయి ఉందో దేవునికి బాగా తెలుసు. నీ చెంపల మీద కారే కన్నీళ్ళను ఆయన తుడుస్తాడు. నిస్సహాయపు పరిస్థితుల్లో నిలిచిపోయిన నీ యాత్ర ఆయన కొనసాగింపచేస్తాడు. నీవు కోరిన రేవుకు ఆయన నిన్ను చేర్పిస్తాడు. నీ గాయాలు కడుతాడు. గాయం గాయముగా ఉండదు. ఎంతకాలం నేను ఈ గాయాన్ని అనుభవించాలి, ఎంతకాలం ఈ నిందను నేను అనుభవించాలి, ఎంతకాలం ఈ క్షోభను నేను భరించాలి అని నువ్వు బాధపడవద్దు. నీ గాయాన్ని ఆయన కడుతాడు. నీ గాయాన్ని కడుతాడు. నీ గాయం మాన్పివేయబడుతుంది. మచ్చ కూడా కనపడకుండా ఆ గాయం మానిపోతుంది. అది ఏ గాయమో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎందువలన కలిగిన గాయమో నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఆయన స్వహస్తాలతో ఆ గాయాన్ని మాన్పుతాడు. నిశ్చయంగా ప్రభు చేస్తాడు. యెహోవాకు
స్తుతిగానము చేయటం మంచిది. ఎందుకని? ఆయన బాగు చేయువాడు, గాయాన్ని కట్టువాడు. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే మన మధ్య ఉండు దేవుడండి. అందుకే ఆయనకి స్తుతిగానం చేయాలి, ఆయన స్తుతించి ఆరాధించాలి, మహిమపరచాలి. ఎందుకని అనే ప్రశ్నకి ఎన్ని సమాధానాలు ఉన్నాయో చూడండి. ఆయన మన మధ్యలో నివసించు దేవుడట. ఎక్కడో మనకు కానరాని దేశంలో నిలిచి, ఎక్కడో మనకు కానరాని ప్రాంతంలో ఉండి, నేను ఇక్కడ ఉన్నానులే ధైర్యంగా ఉండండి అని చెప్పేవాడు కాదు. మన మధ్యలో ఇమ్మానుయేలు దేవుడై మన మధ్యలో మనం ఎక్కడుంటే అక్కడ పిల్లలు ఆయన మనతో నిలిచి మనల్ని నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నానండి. ఆయన మనతో ఉన్నాడు అనే ధైర్యం ఏ క్షణం కూడా మనల్ని విడిపోకూడదండి. అగాధంలో ఉన్న, బడబాగ్నిలో ఉన్న, ఇరుకులో ఉన్న, సముద్రంలో ఉన్న, సంకెళ్ళ మధ్యలో ఉన్న, చెరసాల మధ్యలో ఉన్న, ఆఖరికి మరణంతో పెనుగులాడుతూ ఉన్నప్పటికీ కూడా నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. గనుక ఆయన స్తుతించండి. యెహోవాకు స్తుతిగానం చేయటం మంచిది. పురులరా, ఎందుకని అనంటే వాక్యంలో మనం చదువుతూ వచ్చాము, ఆయన చూచుచూ ఉన్న దేవుడట, ఆయన హెచ్చించు దేవుడట, ఆయన బాగు చేయువాడు, గాయాలు కట్టువాడట, ఆయన మన మధ్యలో ఉన్న దేవుడట. అందుకని ఆయనకు స్తుతిగానము చేయండి. చేద్దాం. జీవితకాలం అంతా స్తుతిస్తూ బ్రతుకుదాం, స్తుతించడానికే బ్రతుకుదాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి ప్రభువా, మీకు వందనాలు. నైనా మేము మిమ్మల్ని ఎందుకు స్తుతించాలో కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. అవును, మా జీవిత కాలమంతా నేను స్తుతించిన, ఆరాధించిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. ప్రభువా, నీవు ఇంతవరకు మా కార్యాలన్నీ చూసుకుంటూ వచ్చిన దేవుడివి, మమ్మల్ని హెచ్చించిన దేవుడు. మా హృదయాన్ని ప్రభువు, మా హృదయానికి కలిగిన గాయాన్ని నాయన మీరు బాగు చేసే దేవుడు, మా గాయాలు కట్టే దేవుడు నాయన. అందుకు నీకు స్తోత్రం ప్రభు. మీరు సింహాసనాన్ని విడిచి మా మధ్యలో జీవించుచున్న దేవుడు. అందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని స్తుతిగానము చేయొచ్చు. మా జీవితాంతం మీకు రుణపడి ఉండడానికి కృపను గ్రహించమని శిరస్సు వంచి నమస్కరించి మీ పాదాలకి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీలో ఎవరైనా జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటుంటే మీకు నా శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. అలాగే ఎవరైనా వేదనల్లో ఉంటే, బాధల్లో ఉంటే, నా దేవుడు మిమ్మల్ని కనికరించాలని, కటాక్షించాలని, గొప్ప మేలు చేయాలని మనసారా ఆశిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.